ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి అందరికీ. ఈరోజు కంటెంట్ ఏంటి అంటే, మీకు ఆ యూనివర్స్ ఏదో తెలియచేయాలని అనుకుంటోంది. అర్జెంట్‌గా మీకు ఏదో ఒక విషయం తెలియచేయాలని అనుకుంటోంది. ఆ అర్జెంట్ మెసేజ్ నా ద్వారా మీకు తెలియచేయాలనుకుంటోంది. అది ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే శివయ్య కూడా మీకు ఏదో చెప్పాలని అనుకుంటున్నారు. నా ద్వారా మీకు ఏదో తెలియచేయాలని అనుకుంటున్నారు. శివయ్య అర్జెంటుగా మీకు మెసేజ్ ఒకటి నా ద్వారా తెలియచేయాలని అనుకుంటున్నారు. సో, అది కూడా మనం తెలుసుకుందాం. సో, దానికన్నా ముందు ఒక మంచి విషయం చెప్పాలని నేను అనుకుంటున్నాను. ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అది చాలా అంటే ఒక నా విషయంలో ఒక మంచి విషయం అండి. నా విషయంలో బాగా మంచిగా జరిగిందనే చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అనంటే నేను ముందుగా చెప్పాను కదా! నా ఛానల్లు మానిటైజేషన్ పోయింది అనేసి. ఆ మానిటైజేషను ఆహ్, నేను ఇంతకుముందు ఇంకొక ఛానల్‌లో నేను నావెల్స్, స్టోరీస్ చదివేదాన్నండి. సో, దానికి ఇన్‌అథెంటికేటెడ్ కంటెంట్ అంటే ఇంకొకరి కంటెంట్, రీయూజ్డ్ కంటెంట్ అంటే నేను పెట్టిన నవల్స్ ఇంకొకరు పెట్టిండొచ్చు. నేను చదివిన కథలు ఇంకొకరు చదివిండొచ్చు. దాని వలన అది యూజ్డ్ కంటెంటు, ఇన్‌అథెంటికేటెడ్ కంటెంటు, జెనరిక్ కంటెంటు అనేసి రకరకాల పేర్లతో వాళ్ళు మానిటైజేషన్ తీసేసేవాళ్ళు. ఆ విధంగా నా దానికి కూడా నా ఛానెల్‌కి కూడా మానిటైజేషన్ తీసేశారు. ఎప్పుడు ఏప్రిల్‌లో తీసేశారు ఆ ఛానెల్‌కి. తీయడం వలన నేనేమనుకున్నానంటే ఇంక సరే ఇంకా ఆ ఛానెల్ వదిలేద్దాము. ఇంకా ఈ మెయిన్ ఛానెల్ ఉంది గదా! శ్రీదేవి గిరిధర్ ఛానెల్. ఈ ఛానెల్‌ని కంటిన్యూ చేసుకుందాము అనేసి ఆ ఛానెల్ గురించి పట్టించుకోకుండా ఈ ఛానెల్‌ని కంటిన్యూ చేస్తూ వస్తున్నాను. ఇంతలో ఏమైందంటే ఆ ఛానెల్ పోయింది గాబట్టి దానికి రిలేటెడ్‌గా ఈ ఛానెల్ కూడా ఉంది. సో, తెలిసిపోతుంది వాళ్ళకి. నాకు ఎన్ని ఛానెల్స్ ఉన్నాయి, ఎన్ని మొబైల్స్ అంటే ఎన్ని నెట్వర్క్స్ ఇప్పుడు ఒక వైఫైతోనే 2, 3 ఛానెల్స్ కూడా రన్ చేస్తూ ఉంటారు గదా! చాలామంది. సో, ఆ విధంగా వాళ్ళకు తెలిసిపోతుంది. ఈ యూట్యూబ్ వాళ్ళకు. సో, తెలిసిపోయింది. ఆ విధంగా నాకు ఇంకొక ఛానెల్ కూడా ఉంది. దానికి రిలేటెడ్ ఛానెల్ ఇది అని తెలుసుకునేసి, ఈ ఛానెల్‌కి కూడా వాళ్ళు మానిటైజేషన్ తీసేశారు. అయితే ఈ ఛానెల్‌లో ఎటువంటి తప్పు లేదు. ఎటువంటి మిస్టేక్ చేయలేదు నేను. కానీ ఎందుకు అనంటే, ఆ ఛానెల్‌లో నేను ఓన్లీ వేరే వాళ్ళు రాసిన కథలు, వేరే వాళ్ళ రచయితలవి అంటే వాళ్ళ రచయితలని కొంతమందిని నేను పర్మిషన్ తీసుకున్నాను. కొంతమంది రచయితలు పాతకాలం రచయితలు వాళ్ళు ఇప్పుడు లేరు. కాబట్టి చదవచ్చు అనేసి నేను అవి కూడా చదివి పెట్టాను. కానీ ఆ పాతకాలం రచయితలవి చాలామంది చదివారు కాబట్టి అది ఇంకొకరి కంటెంట్ లాగానే వస్తుంది కాబట్టి ఇన్‌అథెంటికేటెడ్ అనేసి ఆ ఛానెల్‌కి మానిటైజేషన్ పోయింది కాబట్టి దానికి రిలేటెడ్‌గా ఉన్న ఈ ఛానెల్ కూడా మానిటైజేషన్ పోయిందండి. అప్పుడు నేను మీకు చెప్పాను గదా! నాకు దీనికి కూడా రావడం లేదు డబ్బులు. దానికి పోయింది, దీనికి పోయింది. అయినా గూడా మీకోసం నేను డబ్బులు రాకపోయినా గూడా మీకోసం నేను వీడియోస్ చేసి పెడతాను అని అప్పుడు చెప్పాను కదా! సో, అలాగే పెట్టుకుంటూ వచ్చానండి. ఒక్కటే మనసులో అనుకున్నాను. ఆ భగవంతుడికి నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నేను మనసులోనే మంచిగా అనుకునేసేసి నేను అందరికీ చేస్తున్నాను. బట్ నా కష్టానికి విలువ అనేది ఉంటుంది. నా కష్టాన్ని నువ్వు వృధా పోనివ్వవు. నేను కష్టపడి చదివాను. కష్టపడే అన్ని వీడియోస్ చేశాను. సో, ఆ కష్టపడి చేసిన వీడియోస్ అన్నింటిని కూడా నాకు తీసేయాలని అనిపించలేదు. ఎందుకంటే 2000 పైన ఉన్నాయండి. 2200 దాకా వీడియోస్ ఉండే ఆ ఛానెల్లు ఆహ్, నవల్స్ స్టోరీ ఛానెలు. దాన్ని అది మళ్ళీ నాకు తిరిగి రావాలంటే మొత్తం 2000 వీడియోస్‌ని డిలీట్ చేయాలి అని చెప్పారు. నేను కొంతమందిని ఒకరిద్దరు టెక్ ఛానల్ వాళ్ళని కన్సల్ట్ అయ్యాను. సో, వాళ్ళేమన్నారు అనంటే, "మీరు తప్పకుండా అవన్నీ మొత్తం వీడియోస్ అన్నీ డిలీట్ చేయాలి. డిలీట్ చేసిన తర్వాతనే మీకు మీ ఛానల్ వస్తుంది. డిలీట్ చేసి ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి మళ్ళీ మీరు స్టార్ట్ చేసి వీడియోలు పెట్టాలి" అని చెప్పారు. అని చెప్పిన తర్వాత ఒకవేళ అలా వచ్చినా కూడా ఒకవేళ మేము చేయాలి అనంటే మేము డిలీట్ చేస్తాం. వీడియోస్ అన్నీ మేము డిలీట్ చేస్తాము. కానీ మాకింత అమౌంట్ అనేది ఇవ్వాలి అని అడిగారు. కొంచెం ఎక్కువ అమౌంటే అడిగారు వాళ్ళు. ఫస్ట్ నేను కన్సల్ట్ చేసిన వాళ్ళు. సో, చాలా ఎక్కువ అమౌంటే అనిపించింది నాకు. సో, తర్వాత ఓకే అనుకున్నాము. కానీ కొన్ని కారణాల వలన నాకు అంత కష్టపడి చదివాను. నేను చాలా మెమోరీస్ ఉన్నాయి ఆ వీడియోస్‌తో. నేను నైట్ టైమ్ అంతా కూర్చొని మేల్కొని చదివిన నవల్స్ అవి.
సో, ఆ మెమోరీస్ అన్నీ పోతాయని నాకు చాలా బాధేసింది. సో, మనసులో ఒక్కటే అనుకున్నాను. నేనింత కష్టపడి చదివినాను. నేను అనవసరంగా నా కష్టాన్ని వృథా చెయ్యకు తండ్రి శివయ్య, అమ్మ, జగదంబ అనేసి మనసులోనే అనుకున్నాను. తర్వాత నేనేం చేశానంటే ఇంకొకరిని కన్సల్ట్ అయ్యాను. వాళ్ళు కూడా సేమ్ అదే ప్రాసెస్సే చెప్పారు. మీరన్ని వీడియోస్ డిలీట్ చేయాల్సిందే. మళ్ళీ ఫ్రెష్‌గా స్టార్ట్ చేయండి వీడియోస్‌ని. మీ మీ ఓన్ కంటెంట్‌తో క్రియేట్ చేయండి వీడియోస్‌ని అని చెప్పారు. సో, వాళ్ళు కూడా అదే అన్నారు. అయితే వాళ్ళు కొంచెం తక్కువ అమౌంట్ అడిగారు. మేమే డిలీట్ చేస్తాము. ఆహ్, మీకు మీకు రీఅప్లై చేస్తాము. మేమే డిలీట్ చేస్తాము. మేమే మీకొచ్చేటట్టు చేస్తామన్నారు. దానికి ఓకే అన్నాను ఫస్టు. మళ్ళీ ఆలోచించాను. నేనింత కష్టపడి చదివిన ఆహ్, వీడియోస్ అన్నీ పోతాయి. అన్నీ డిలీట్ చేయాలా అని బాధేసింది. సరే ఇంకా టైం ఉంది కదా! ఇంకా జూలై 28 ఇచ్చారు టైం ఫస్ట్ దానికి. ఓకే. సరే చూద్దాము అనేసేసి నేను వాళ్ళకి ఏం చెప్పలేదు నేను. డిలీట్ చేయాలని కూడా నాకనిపించలేదు. సో, డిలీట్ చేయకుండా నేను నేను నా ఓన్ కంటెంట్‌తో ఆ ఛానెల్‌లో స్టోరీస్, నవల్స్ పక్కకు పెట్టేసేసి, నా ఓన్ కంటెంట్‌తో నేను దాంట్లో వీడియోస్ చేయడం మొదలుపెట్టాను. దాంట్లో రిలేషన్‌షిప్ గురించి చేస్తూ వచ్చానండి. టారో రీడింగ్ రిలేషన్‌షిప్ గురించి చేస్తూ వచ్చాను. చేస్తూ ఒక 2 మంత్స్ నుంచి వచ్చాను. జూలై 28 ఓపెన్ అయింది. రీఅప్లై చేసుకోవడానికి ఓపెన్ అయిందండి. ఓపెన్ అయిన తర్వాత నేను రీఅప్లై చేసుకున్నాను. ఒక్కటే అనుకున్నానండి మనసులో అంటే ప్రతిరోజు నా 2 ఛానళ్ళకి మనసులోనే హీలింగ్ చేసుకునేదాన్ని. 2 ఛానళ్ళకి నేను హీలింగ్ చేసేదాన్నండి. చేసుకొనేసేసి నేను మనసులో తప్పకుండా ఆ 2 ఛానల్ నేమ్స్ చెప్పుకుంటూ నేను హీలింగ్ చేసుకున్నాను. సో, అయిన తర్వాత నేను రీఅప్లై బటన్ ప్రెస్ చేశాను. వాళ్ళు రివ్యూలో పెట్టాము. మేము 1 మంత్ లోపల మీకు చెప్తామన్నారు. కానీ 2 డేస్‌లోనే మీ ఛానల్ మీకు తిరిగొచ్చేసింది అని చెప్పేసారండి వాళ్ళు. నాకు చాలా హ్యాపీ అయింది. నాకు నిజంగా శివయ్య ఉన్నాడు. నా నాకు నిజంగా శివయ్య, ఆ జగదంబ ఉన్నారు. నేననుకోండేది అంటే నా కష్టానికి ఫలితం ఇచ్చినారు. నా కష్టాన్ని వృథా చేయలేదు. నా కష్టానికి ఫలితం ఇచ్చినారు. కానీ నేను నా ఓన్ కంటెంట్ వలన మళ్ళీ నేను యూట్యూబ్ పార్ట్నర్‌షిప్‌ని సొంతం చేసుకున్నాను. సో, హీల్ చేశాను. భగవంతుడిని అనుకుంటూనే ఉన్నాను. శివయ్యని అనుకున్నాను. జగదంబని అనుకున్నాను. ఒకరికి నేను మంచే చేయాలనే అనుకున్నాను. ఒకరికి హెల్ప్ చేయాలనే ఉద్దేశ్యమే నాది అనేసి మనసులో గట్టిగా నమ్మాను. గట్టిగా అనుకున్నాను భగవంతుడిని. గట్టిగా నమ్మాను. ఆయన పాదాలు పట్టుకున్నాను. సో, అదొచ్చేసింది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఆగస్ట్ 20వ తేదీ ఈ ఈ ఛానల్లు శ్రీదేవి గిరిధర్ ఛానల్ కూడా మానిటైజేషన్ పోయిందని చెప్పాను గదా! ఆగస్ట్ 20వ తేదీ ఈ ఛానల్‌కి రీఅప్లై బటన్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఎందుకంటే దీంట్లో ఏం మిస్టేక్ లేదు. అది మాత్రమే మిస్టేక్ ఉన్నింది కాబట్టి దాని వలన రిలేటెడ్ ఛానల్ అని ఈ శ్రీదేవి గిరిధర్ ఛానల్‌ని కూడా తీసేశారు కదా! సో, ఆగస్ట్ 20వ తేదీ అంటే ఇంకా మరుసటి రోజు వరమహాలక్ష్మి వ్రతం. సో, నేను ఆ రోజు నైట్ మనస్ఫూర్తిగా ఆ అమ్మని మనసులో ధ్యానించి, అమ్మ రేపు నీ వరలక్ష్మి వ్రతము ఉంది. మా వరమహాలక్ష్మి వ్రతం ఉంది. సో, కరుణించు తల్లి కష్టాన్ని, నా శ్రమని, నేను పడిన కష్టాన్ని వృథా పోనీయకు అని మనసులో అనుకుని అది ప్రెస్ చేశాను బటన్ను. రీఅప్లై ప్రెస్ చేసి పెట్టేశాను. అంతే. రీఅప్లై ప్రెస్ చేయాలి అంతే. రివ్యూలోకి వెళ్ళిపోయింది. అంతే. నెక్స్ట్ డే మార్నింగ్ నేను మొబైల్ ఓపెన్ చేసి చూసేసరికి నాకు కనిపించింది. అదే నైట్ ప్రెస్ చేశాను. మార్నింగేనండి 6:00కే మొబైల్ ఓపెన్ చేసేసరికి కంగ్రాచ్యులేషన్స్ మీ ఛానల్ మళ్ళీ మానిటైజేషన్ అయ్యింది. మీరు మళ్ళీ యూట్యూబ్ పార్ట్నర్ అయ్యారు అనేసి పెద్ద పెద్ద అక్షరాలతో ఉందండి. నాకైతే చాలా సంతోషమైంది. సో, నాకు చాలా ఆనందం అయిపోయింది. ఇంకా ఏం చెప్పాలి ఇంక నేను చాలా ఆనందంగా మనస్ఫూర్తిగా అమ్మవారిని తలుచుకొని అమ్మవారి పూజ కూడా చేసుకున్నాను. సో, ఇవన్నీ ఎందుకంటే మీకు తెలియచేయాలని చెప్తున్నానండి. ఎందుకు అనంటే ఏదైనా మనసులో ఒక విషయం అది బాధ కావచ్చు, సంతోషం కావచ్చు. మనకంటూ కొంతమంది ఇష్టపడేవాళ్ళు, మనకంటూ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు, మనల్ని సపోర్ట్ చేసేవాళ్ళు అందరూ మీరున్నారు. నా ఫ్యామిలీ మెంబర్సే కాకుండా వీళ్ళు కూడా మన యూట్యూబ్ ఫ్యామిలీ కూడా నా ఫ్యామిలీనే అని అనుకుంటున్నాను నేను. అందుకే మీకు కూడా తెలియచేయాలి ఈ విషయం అనేసి తెలియచేస్తున్నానండి. ఇప్పుడు మన 2 ఛానల్స్ మానిటైజేషన్ అయిపోయినాయి. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నా 2 ఛానల్లు నాకొచ్చేసాయండి. ఆ లక్ష్మీదేవి, ఆ శివయ్య, ఆ జగదంబ
నువ్వొద్దు, నువ్వు కష్టపడిండేదానికి నీకు ఫలితం ఇస్తున్నాం అనేసి ఇచ్చేశారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. సో, ఈ విషయం మీకు తెలియచేయాలి అనుకున్నాను కాబట్టి మీకు తెలియచేస్తున్నాను. అలాగే మీరు మెంబర్‌షిప్ ఎవరైతే లాస్ట్ టైమ్ 45 మెంబర్స్ ఉండిన్నారండి, మెంబర్‌షిప్ తీసుకొని ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇప్పుడు మీరు తీసుకోవచ్చండి. మిమ్మల్ని హోల్డ్‌లో పెట్టిన్నారు. సో, మళ్ళీ మీరందరూ కూడా వెనక్కొచ్చి తీసుకోండి. సిల్వర్ లెవెలు, గోల్డెన్ లెవెలు, తర్వాత డైమండ్ అండ్ ప్లాటినం ఇవన్నీ ఉన్నాయి కదా! మీరు ప్లాటినం లెవెల్‌లో 479 ఉంది గదా! మీకు ముందే చెప్పాను ఆ ఆప్షను. 479 ఎవరైతే మెంబర్‌షిప్ తీసుకుంటారో వాళ్ళకి నెలకి ఒక రీడింగ్ ఫ్రీగా చేస్తాను. అలాగే మిగతా మెంబర్‌షిప్స్ తీసుకునే వాళ్ళ మాదిరిగానే ఒక లైవ్ ఉంటుంది. లైవ్ స్ట్రీమ్ చేస్తాను మీకోసమే. అంటే కొంచెం ఎక్కువ మంది అయిన తర్వాత. తర్వాత మీరు పెట్టే కామెంట్స్‌కి తప్పకుండా ఆన్సర్ చేస్తాను. అలాగే ఏదైనా క్వెషన్ అడుగుతారు గదా! వాటికి రిప్లై ఇస్తాను. నేను చూసిన వెంటనే రిప్లై ఇస్తాను మీకు ఖచ్చితంగా. లైవ్ స్ట్రీమ్ ఉంటుంది. మీకు ఒక వీడియో సెపరేట్‌గా మీకు మెంబర్స్‌కి మాత్రమే వీడియోస్ కూడా చేసి పెడతానండి. సో, ఈ విషయం మీకు తెలియచేయాలనే అదే పనిగా నేను ఇప్పుడు ఈ వీడియోకి ముందు చేస్తున్నాను. ఎక్కువ టైం అయింది. ఏమనుకోవద్దండి. సరే. సో, ఎక్కువ టైం అయిపోయింది కాబట్టి ఎక్కువ కార్డ్స్ తీయనిప్పుడు. కొంచెం ఒక 2 కార్డ్సో 2 కానీ, 3 కానీ కార్డ్స్ తీసేసి సింపుల్‌గా నేను వీడియో చేసేస్తాను. సో, నా ద్వారా ఇప్పుడు అర్జెంట్ మెసేజ్ మీకు ఏమి ఇవ్వబోతున్నారు ఆ శివయ్య అనేది చూద్దాం. ఓకేనా? మనసులో మీరు మీ మనసులో ఉండే కష్టాలు, బాధలు అన్నీ కూడా తీరిపోవాలని అనుకోండి. సో, ఆ యూనివర్స్, ఆ డివైన్ నా ద్వారా మీకు అర్జెంట్ మెసేజ్ ఏమి ఇవ్వాలని అనుకుంటున్నారు అనేది చూద్దాం. అలాగే శివయ్య మెసేజ్ కూడా చూద్దాం. ఓకేనా? భగవంతుడిని నమ్ముకుంటే ఎప్పటికీ మనల్ని ఆయన మోసం చేయడండి. ఎప్పటికైనా మనకు ఆయన ఫలితం అనేది ఇస్తాడు. తప్పకుండా మనం చేసే కర్తవ్యం మనం చేయాలి. మనం చేసే కర్తవ్యం చేసి తర్వాత ఆయన్ని కోరాలి. ఆయన్ని అడగాలి. ఆయన పాదాలు పట్టుకోవాలి. మనం ఏం చేయకుండా మాకు చేయాలి అంటే కాదు. మన శ్రమ ఉండాలి. ఖచ్చితంగా మన ప్రయత్నం ఉండాలి ఖచ్చితంగా. మన ప్రయత్నం ఉంటేనే ఆయన మిగతాది మనం 80% చేస్తే 20% ఆయన యాడ్ చేసి మనకి ఇస్తాడు. కాబట్టి మనం ప్రయత్న లోపం అనేది ఉండకూడదు. మన 100% మనం ఇవ్వాలి. ఓకేనా? చూద్దాం. మీకు ఏం తెలియజేస్తున్నాడు? స్ట్రెంగ్త్ 8 స్ట్రెంగ్త్. సో, ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీరు ఎందులోనూ తక్కువ కాదు. మీకు చాలా బలం ఉంది. కానీ మీరు మనసులో నాకు ఏది చేత కాదేమో, నేను ఎవరితోనూ సరిగ్గా మాట్లాడలేనేమో, నేను ఎవరితోనూ సరిగ్గా కలవలేనేమో, నాకన్ని తెలివితేటలు లేవేమో, నాకంత ధైర్యం లేదేమో అని బాధపడుతూ ఉండొచ్చు. కానీ మీకు మించిన ధైర్యం ఉన్న వాళ్ళు ఇంకెవ్వరు లేరు. మిమ్మల్ని మించిన తోపులు ఇంకెవ్వరు లేరు. మీరు చాలా మంచి ధైర్యవంతులు, తెలివితేటలు గలవారు, స్ట్రెంగ్త్ అనేది ఉంది. మీరు అంత సాఫ్ట్‌గా ఉండాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండాలి. ఎవరైతే మనల్ని తొక్కడానికి చూస్తున్నారో అక్కడ మీ శక్తి చూపించి వాళ్ళనే మీరు తొక్కేటట్లు ఉండాలి. మెత్తగా ఉంటే మొత్తబుద్ధి అయితుంది అని అంటారు గదా పెద్దలు. సో, మెత్తగా అనేది ఉండకూడదు. మొత్తేదానికి వచ్చినారంటే వాళ్ళ కాళ్ళని మనము వంచేయాలి. సో, మనల్ని తక్కువగా చూసే చోట మన ధైర్యము, మన బలం ఏంటో నిరూపించుకోవాలి. సో, మీకది ఇప్పుడు యూనివర్స్ నుంచి అర్జెంట్ మెసేజ్ ఏంటి అంటే, మీరు ధైర్యవంతులే. మీరు మనసులో చాలా బాధపడుతున్నారు, భయపడుతున్నారు. ఆ భయాన్ని వదిలేయండి. మీకు భయమే శత్రువు. భయమే మిమ్మల్ని అన్నింట్లోనూ ఓడిపోయేటట్లు చేస్తోంది. మొహమాటం, భయం ఇవన్నీ కూడా మనకు శత్రువులు. సో, వాటిని వదిలేస్తే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు, సక్సెస్ కాగలుగుతారు, మీరు ఏదైనా సాధించగలుగుతారు అని ఇక్కడ మొదటి మెసేజ్ చూపిస్తుంది. వీడియో కొంచెం లెంగ్తీగా ఉంది. ఏమనుకోవద్దండి. ఎందుకంటే మొదట ఇంట్రొడక్షన్ కొంచెం ఎక్కువైంది. సో, ఏమనుకోవద్దండి. 5 ఆఫ్ పెంటకల్స్. సో, మీరు మనసులో ఏదో బాధ ఫీల్ అవుతున్నారండి. డబ్బుల పరంగా కావచ్చు, డబ్బులు మీకు నష్టమవుతూనే ఉంది. ఒక రూపాయి వచ్చినా కూడా ఎంత డబ్బులొచ్చినా కూడా చేతిలో మిగలడం లేదు. ఒక్క రూపాయి కూడా చేతిలో మిగలడం లేదు. ఎందుకిలా జరుగుతోందని బాధపడుతున్నారు. కానీ మీకు రాబోయే కాలం చాలా మంచి కాలం రాబోతుంది. సో, 5 ఆఫ్ పెంటకల్స్ అంటే మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము, డబ్బులు ఖర్చు కావడము, అనవసరమైన డబ్బులు ఖర్చు కావడం, ఇంట్లో అనవసరంగా ఏదో ఒకదానికి
ఏదో ఒక మానసికంగా బాధపడడము, సడెన్‌గా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము, ఇవన్నీ కూడా బాధపడుతున్నారు. బట్ మీరు బాధపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అంటే ఇంకొక 5 మంత్స్‌లో లేకపోతే 5 వీక్స్‌లో మీకొక మంచి టైం అనేది రాబోతుంది. మంచిగా డబ్బులు అందుతున్నాయి, చేతికి అందుతున్నాయి. మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తీరిపోబోతున్నాయి. మీ హెల్త్ ప్రాబ్లమ్స్ తీరిపోబోతున్నాయి. మీకు ఎవరో హెల్ప్ చేయడానికి ఆ భగవంతుని రూపంలో వస్తున్నారు. సో, మీరు బాధపడాల్సిన అవసరం లేదు. చాలా మంచి టైం అనేది మీకొస్తోంది. మీరు ఏదున్నా గూడా భగవంతునికి ఆహ్, అర్పణ చేయండి. ఆ భగవంతునికే అర్పణ చేసేయండి. ఇది నీ మీద పెడుతున్నాను. ఈ సమస్య నీ మీద పెడుతున్నాను. నువ్వే చూసుకో. నువ్వే అంతే ఇంక నేను శరణాగతి అవుతున్నాను. నువ్వే చూసుకోవాలి అని ఆ భగవంతుడిని మనం నమ్ముకుంటే, ఆయన తప్పకుండా మీ కోరికలు నెరవేరుస్తాడు. ఇక్కడ గూడా అదే మీరు బాధపడుతున్నారు. ఇన్నాళ్ళు బాధపడ్డారు. చాలా టెన్షన్ పడ్డారు. చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనుభవించారు. హెల్త్ ప్రాబ్లమ్స్ అనుభవించారు. డబ్బులన్నీ ఖర్చయినాయి. అయితే ఇప్పుడు మీకు మంచి టైం అనేది రాబోతుంది. ఇంకొక 5-6 వీక్స్‌లో మంచి టైం అనేది రాబోతుంది అని ఇక్కడ చూపిస్తుంది మీకిక్కడ. సన్. ద సన్. చూడండి. ఇదే మీకు నిదర్శనం. చాలా చాలా అర్జెంట్ మెసేజ్ ఏంటి అంటే, మీరు కన్న కలలు నిజం కాబోతున్నాయి. మీరు అనుకున్నది మీకు మీ లైఫ్‌లోకి రాబోతోంది. మీరు ఏదైతే కలలు కన్నారో అది మీ దగ్గరికి వచ్చి రాబోతోంది. మీరు నిజం చేసుకోబోతున్నారు. సో, అంటే ఏం ఏం అనిపిస్తోందంటే, మీ సంతోషం మీరు ఏదైతే కావాలని ఇన్నేళ్ల నుంచి ఎదురు చూస్తున్నారో మీరు ఎంత అంటే మీకంత ఎక్స్‌పీరియన్స్ ఉంది. కానీ మీ చేతికి అందడం లేదు. దగ్గరకొచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతున్నాయి. ఎన్నో మీకంటే తక్కువ ఎక్స్‌పీరియన్స్ ఉండేవాళ్ళు, మీకంటే తక్కువ పనితనం ఉండేవాళ్ళు, మీకంటే ఎందులోనూ వాళ్ళు ఎక్కువగా లేరు. కానీ ఆహ్, వాళ్ళు మీకంటే ముందున్నారు. మీరు వెనకున్నారు. సో, ఎందుకిలా జరుగుతోంది అని అనుకుంటారు. ఇప్పుడు మీ టైమ్ అండి. ఇప్పుడు మీ టైమ్ వచ్చేసింది. మీకు ఎంతగా అంటే మీరు ఏదనుకుంటారో అది జరుగుతుంది. మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో అది మీ ముందుకి రాబోతుంది. మీ ఒళ్ళోకి రాబోతుంది. మీ లైఫ్‌లోకి రాబోతుంది. సో, చాలా చాలా ఆనందమైన జీవితం మీకు రాబోతోందండి. చాలా హ్యాపీనెస్ అనేది రాబోతుంది. సో, ఇంకా ఈ వెలుగు చూడండి యెల్లో కలర్ వెలుగుతో చాలా హ్యాపీగా ఉన్నారు మీరు. చాలా మంచి టైం అనేది రాబోతోంది. గుడ్ న్యూస్ రాబోతోంది. లేకపోతే మీరు ఏదైతే అనుకుంటున్నారో అది శుభ సమయం, శుభ తరుణం. హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతున్నాయి. ఫైనాన్షియల్‌గా గ్రోత్ చాలా బావుంటుంది మీకు. సక్సెస్ అనేది ఉంటుంది. సో, అన్నింట్లోనూ విజయం తథ్యం. అన్నింట్లోనూ సక్సెస్ అనేది ఉంది అనేసి ఇక్కడ తెలియజేస్తుంది. చాలా మంచిగా మీ లైఫ్ ఉండబోతోంది అనేసి ఆ యూనివర్స్ నుంచి, ఆ డివైన్ నుంచి మీకు అర్జెంట్ మెసేజ్ నా ద్వారా తెలియజేస్తున్నాడు. ఆ డివైన్ తెలియజేస్తుంది. ఆ డివైన్, ఆ యూనివర్స్. ఇంకా లాస్ట్ మెసేజ్ శివయ్య మెసేజ్ చూద్దాం. ఆ శివయ్య మీకు ఏం మెసేజ్ ఇస్తున్నాడనేది చూద్దాం. ఒకే ఒక్క మెసేజ్ తీస్తాను. మీకు ఆ శివయ్య ఎటువంటి మెసేజ్ అర్జెంట్ మెసేజ్ నా ద్వారా మీకు ఏం మెసేజ్ మీకు తెలియజేస్తున్నారనేది తెలుసుకుందాం. శివయ్య ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్, గుడ్ గైడెన్స్. ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్, గుడ్ గైడెన్స్. ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్, గుడ్ గైడెన్స్. మనసులో మీకు ఈ ఎనర్జీస్ క్లైమ్ కావాలని, రెజొనేట్ కావాలని కోరుకోండి. ఈ రెజొనేట్ కావాలంటే, క్లైమ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయాలి, షేర్ చేయాలి. అలాగే నేను చెప్పే అఫర్మేషన్స్ మీరు కామెంట్స్‌లో తెలియచేయాలి. అలాగే నేను చెప్పే నంబర్స్ క్లెయిమ్ చేసుకోవాలి. ఓకేనా? ఆ యూనివర్స్, ఆ డివైన్ ఏమిచ్చారని చూసాము. శివయ్య లాస్ట్ మెసేజ్ శివయ్య ఏమిస్తున్నారు మీకు? ఆ శివయ్య మెసేజ్ ఏంటి అనేది చూద్దాం. అబండెన్స్ అండ్ ప్రాస్పెరిటీ చూడండి. అబండెన్స్ అండ్ ప్రాస్పెరిటీ. ఆయన ఎంత సంతోషంగా ఉన్నారో చూడండి. సో, మీకు ఇక అందుకే అర్జెంట్ మెసేజ్ నా ద్వారా మీకు పంపిస్తున్నానండి. మీకు చాలా 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 అదృష్టం పట్టబోతుంది. ఐశ్వర్యం రాబోతుంది. ప్రాస్పెరిటీ, సంపద. మీరు అనుకోని విధంగా సంపద రాబోతుంది. కోటీశ్వరులు కావచ్చు. అనుకోని విధంగా కోటీశ్వరులు, లక్షాధికారులు అనేవాళ్ళు ముందు కాలంలో, ఇప్పుడు కోటీశ్వరులు.
మీరు అనుకోని విధంగా కోటీశ్వరులు కావచ్చు. సో, మంచి అంటే ఒక డబ్బు విషయంలోనే కాదు. ఏదైనా కావచ్చు. అంటే సంపద అంటే ఏదైనా కావచ్చు. ఇంట్లోకి పిల్లలు ఒక సంపద, వాహనాలు ఒక సంపద, భూములు ఒక సంపద, తర్వాత ఇండ్లు ఒక సంపద. ఇవన్నీ సంపదలేనండి. డబ్బు ఒక్కటే గాదు. డబ్బు చేతికొచ్చినట్లే గాదు. ఇంట్లో ఆస్తులు, ఇంట్లో మనుషులు, ఇంట్లో ఐశ్వర్యం, ఇంట్లో ధాన్యాలు, ధనము, ధాన్యము ఇవన్నీ కూడా అంటే అష్టైశ్వర్యాలు అంటారు. ఇవన్నీ గూడా సంపదలే. సో, మీకు అటువంటి సంపద అనేది రాబోతుంది. అటువంటి అబండెన్స్ అనేది రాబోతుంది. అటువంటి ఆనందకరమైన ప్రాస్పెరిటీ ఆనందకరమైన, సంతోషకరమైన ఆ ప్రాస్పెరిటీ ఆ ఆనందకరమైన సంపద అనేది మీ దగ్గరికి రాబోతుంది అని ఆ శివయ్య మీకు పంపిస్తున్న అర్జెంట్ మెసేజ్. తప్పకుండా దీన్ని క్లెయిమ్ చేసుకోండి, రిసీవ్ చేసుకోండి. రెజొనేట్ అయ్యేటట్టు మీరు ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత మీరు ఈ సంపద అంతా, ఈ అదృష్టం అంతా నాదే, ఈ ఆనందం అంతా నాదే, ఈ అబండెన్స్, ఈ ప్రాస్పెరిటీ నాదే, నాదే అని మనసులో అనుకొని అఫర్మ్ చేసుకుంటూ నాకు కామెంట్స్‌లో కూడా తెలియచేయండి. ఓకేనా? అలాగే మీరు ఈ వీడియోకి క్లెయిమ్ చేసుకోవాల్సిన నంబర్స్, ఏంజెల్ నంబర్స్ ఏంటి అనంటే 111 666 111 666 ఓకేనా? తప్పకుండా మీకు ఈ పాజిటివ్ ఎనర్జీస్ రెజొనేట్ కావాలని, మంచిగా మీ లైఫ్‌లోకి అబండెన్స్, ప్రాస్పెరిటీ, ఆనందము, హ్యాపీనెస్ అన్నీ కూడా రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా ఆ శివయ్యను వేడుకుంటున్నాను. తప్పకుండా మీకు ఆ ఆనందము, ఆ ఐశ్వర్యము అంతా గూడా మీ లైఫ్‌లోకి వస్తుంది. ఓకేనా? మనం మంచిగా ఉంటే మనకు మంచే జరుగుతుంది. సో, మనము ఎప్పుడు సంతోషంగా ఉంటే మనకు సంతోషాలే వస్తాయి. మనం ఎప్పుడు ఆనందంగా ఉంటే మనకు ఆనందాలే వస్తాయి. మనం ఒకరికి ఆనందం జరగాలి, ఒకరికి ఆనందం కలగాలి, మన పక్క వాళ్ళకి గూడా ఆనందం రావాలి, సంతోషంగా ఉండాలి అని కోరుకున్నామంటే, ఆ శివయ్య మనకు కూడా ఆనందాన్నిస్తాడు, సంతోషాన్నిస్తాడు. ఇతరులలోనే ఆ శివయ్యని చూడాలి. ఇతరులలోనే ఇతరులు అంటే మనుషులే కాదండి, జీవులు కూడా, జంతువులు కూడా. వాటిని గూడా భగవంతుని స్వరూపమే. అవి కూడా భగవంతుని స్వరూపమే. వాటిని గూడా భగవంతుని స్వరూపంగా మనం చూసి ఆవులు, ఎద్దులు, కుక్క, పిల్లి ఇవన్నీ కూడా దైవత్వం ఉన్నవే. అన్నీ కూడా ప్రాణం ఉండే ప్రతి జీవిలోనూ మనం దైవత్వాన్ని, దేవుణ్ణి చూడాలి. ఓకేనా? సో, ఇది మీ అందరికీ కూడా రెజొనేట్ కావాలని మీరందరూ కూడా క్లెయిమ్ చేసుకొని, ఈ వీడియోని మీరు సొంతం చేసుకోవాలి. క్లెయిమ్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓం నమః శివాయ. శివోహం. హర హర మహాదేవ శంభో శంకర. నమస్తే.